अस्सलामुअलैकुम, హాయ్, హలో, నమస్తే. లెట్స్ కుక్ విత్ పర్వీన్కి స్వాగతం. మనం ఈరోజు వెజిటేబుల్ బిర్యానీ ప్రిపేర్ చేసుకుందాం, మొత్తం నాగ్పూర్ స్టైల్లో. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, తయారు చేసే విధానం చూసేద్దాం రండి. సాల్ట్ వేసి మిల్ మేకర్ కొంచెం గోరువెచ్చని నీళ్ళల్లో నానబెట్టానండి. ఆయిల్లో ఫ్రై చేస్తున్నా. కాస్త చక్కగా ఫ్రై అయ్యాక తీసేసుకుందాం. ఇలా బ్రౌన్ కలర్లో ఫ్రై చేసుకోవాలి. చూడండి, కరకలలాడుతుంది. ఇలా బ్రౌన్ కలర్లో ఫ్రై చేసేసుకోవాలి. తీసేసుకోవాలి పక్కకి. ఇది వెజిటేరియన్స్కి చికెన్ మటన్ లాంటిదండి. పన్నీర్ కానీ మిల్ మేకర్ కానీ. ఇప్పుడు ఈ ఆయిల్లోనే మనం బిర్యానీ కోసం కావాల్సిన ఆనియన్ ఫ్రై చేసుకుందాం. ఒకటి మీడియం సైజ్ ఆనియన్ అండి. కాస్త ఎర్రగా, బిర్యానీ కోసం కావాల్సినట్టు ఎర్రగా కలర్లో ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, ఆనియన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసిందండి. చూడండి, ఈ స్టేజ్లో తీసేసుకోవాలి. బాగా మాడిపోయినా చేదుగా ఉంటుంది. వచ్చేసింది చక్కగా. నేను 1/2 kg అంతా చేస్తున్నాను బిర్యానీ, నలుగురికి సరిపోయేంత. మిల్ మేకర్ ఫ్రై చేసిన ఆయిల్లోనే నేను కూడా ఫ్రై చేసేసాను. వేడి అయిపోయింది గిన్నె. 2 టీ స్పూన్లు నెయ్యి వేస్తున్నాను. నెయ్యి లేకపోతే మీ ఇష్టం అండి, ఆప్షనల్. నేనైతే నెయ్యి వేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్, 2 to 3 టీ స్పూను నెయ్యి. మీకు ఇష్టం లేకపోతే వేసుకోవద్దు. అండ్ యాజ్ యూజువల్ పావుతో ఒక 3 పావులు, బిర్యానీ కాబట్టికి నూనె ఒక 3 పావులు వేస్తున్నాను. టేబుల్ స్పూన్ తోటి అయితే 2-3 టేబుల్ స్పూన్స్ ఉంటుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి బిర్యానీ ఆకు అండ్ జావిత్రి ఆకు అండి, యాలకులు, స్టార్నిష్ ఫ్లవర్, దాల్చినీ చెక్క, మార్వడి మొలక, ఒక 4-5 లవంగాలు అండ్ షాయి జీరా. చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. ఆనియన్ అండి, చిన్నది ఆనియన్ చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. టీ స్పూన్తో కరెక్ట్గా 2 టీ స్పూన్లు అంతా జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నానండి. ఇది పచ్చివాసన పోయేంత వరకు చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. కొంచెం మంట సిమ్లో పెట్టుకొని చేయాలండి, లేకపోతే చిల్లి మీద పడే అవకాశం ఉంది. ముఖం మీదకి వస్తాయి చిల్లి. ఇప్పుడు ఇందులో ఇది వేయించుకుంటూనే ఇందులో కాస్త కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకుందాం. ఒక చేతిలో వచ్చేంత కొత్తిమీర అండ్ ఒక బంచ్ అంతా పుదీనా వేసానండి. ఇది చక్కగా ఇది అది రెండు వేగేంత వరకు వేగించుకోవాలి.
ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ సాల్ట్ అండి, 2 టీ స్పూన్లు రెడ్ చిల్లీ పౌడర్ అండ్ 1/2 టీ స్పూన్ పసుపు. మీకు కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, మంచి కలర్ వస్తుంది. ఇది కాస్త వేగనిద్దాం. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ హోమ్ మేడ్ బిర్యానీ మసాలా. నా ప్రీవియస్ వీడియో చూడండి, నేను బిర్యానీ మసాలా ఎలా ప్రిపేర్ చేశానో ఇదే మసాలా అండి. ఈ మసాలా నేను ప్రిపేర్ చేసిందే ప్రీవియస్ వీడియోస్లలో చూడండి, బిర్యానీ మసాలా వేసాను. ఇప్పుడు ఇందులో 1 కప్పు పెరుగు యాడ్ చేస్తున్నానండి. 200 గ్రామ్ ఉంటుంది, గ్రామ్స్లలో అయితే 1 కప్పు పెరుగు యాడ్ చేస్తున్నాను. ఇది చక్కగా కలుపుకుందాం. చూడండి ఇంత చక్కటి కలర్ వచ్చిందో. ఇప్పుడు ఇందులో కాస్త గరం మసాలా యాడ్ చేసుకుందాం. 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ పులావ్ మసాలా. ఇది ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతేనే యాడ్ చేసుకోండి, లేకపోతే అవసరం లేదు. ఇప్పుడు ఇందులో వెజిటేబుల్స్ యాడ్ చేస్తాం. ఒక 2-3 క్యారెట్స్ అండి, చక్కగా పొట్టు తీసేసాను. ఒక 10 చిక్కుడుకాయలు అండ్ ఒక 1/2 కిలో 300 గ్రాములు ఉంటుందండి క్యాలీఫ్లవర్ అండ్ ఒక 1/2 కిలో ఆలు యాడ్ చేసేసాను. ఇప్పుడు ఇది కాస్త వేగేదాకా మూత పెట్టేసుకుందాం. చక్కగా కలిపేసుకొని మనం సాల్ట్ ఇది వేగాక చూసి సాల్ట్ యాడ్ చేసుకుందాము. వంకాయలండి, మర్చిపోయాను, 1/2 కిలోని వంకాయలు యాడ్ చేశాను. గుత్తి వంకాయ అండి, ఒక దాంట్లో 2 ముక్కలు ఇలా కట్ చేసి యాడ్ చేసేసుకోండి, చాలా బాగుంటుంది. బిర్యానీలోకి వంకాయ చాలా బాగుంటుందండి. ఉప్పు కారం చక్కగా తగిలితే దాని ఫ్లేవర్ అదిరిపోతుంది. ఇప్పుడు కాసేపు ఇలా ఉంచేసి వేగనిద్దాం, క్యాప్ పెట్టిద్దాం. ఇందులో టమాటా యాడ్ చేసుకోవాలి. ఇది కాస్త ఇలా కలిపేసుకొని ఇప్పుడు ఈ స్టేజ్లో ఇందులో మిల్ మేకర్, అప్పుడు మనం ఫ్రై చేసుకున్నాం కదా, ఆ మిల్ మేకర్ యాడ్ చేసుకోవాలి. కాస్త వేగనిద్దాం. చూడండి ఇలా హాఫ్ కుక్ అవ్వాలండి, బాగా కుక్ చేసేయద్దు కూరగాయల్ని, బిర్యానీలోకి అంతా కలిసిపోతాయి అన్నట్టు కూరగాయలు. హాఫ్ కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం ఎసరు పెట్టుకుందాం. మనం ఎక్సెస్ వాటర్ ఏం కలపలేదు, కూరగాయలో ఉన్న వాటర్ తోటే కూరగాయలు కుక్ అయిపోయాయి. ఎసరు కోసం వాటర్ పెట్టానండి. ఇప్పుడు ఇందులో మనం ఈ పెట్టిన దాంట్లో కాస్త కొత్తిమీర,
కాస్త పుదీనా, బగారాకు, రైస్కి సరిపడా ఉప్పు. నేను 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేస్తున్నానండి. 1/2 కేజీ అనుకున్నాను, 3/4 కిలో వేసాను రైస్. కొంచెం వెజిటేబుల్స్ ఎక్కువైపోయాయి. విసర్ వచ్చేసిందండి. రైస్ వేసేస్తున్నాం. చక్కగా ఒక పలుకు వచ్చేదాకా ఉడికించుకొని అయిపోయిందండి రైస్. చూడండి, నేను మీకు చూపిస్తున్నాను. చూడండి, కొంచెం వచ్చుద్ది గంజి, అదే కాస్త ఉంపుకుంటే అయిపోతుంది. ఇలా కాస్త పలుకుగా ఉండనిచ్చేసి, కాస్త గంజి ఉంది, ఉంపేస్తాను. ఉంపాక ఎలా చేయాలో చూపిస్తాను. ఇలా వెడల్పాటిగా ఒక గిన్నె తీసుకోవాలండి. దాని తర్వాత ఫస్ట్ మనం కింద రైస్ సర్వ్ చేసుకుందాం. గంజి ఉంపేసానండి. ఫస్ట్ మనం రైస్ ఒక లేయర్ వేసుకుందాం. ఒక రైస్ ఒక లేయర్ ఇలా చిన్నగా పల్చగా ఒక లేయర్ వేసుకొని, దీంట్లో ఇప్పుడు మనం కర్రీ వేసుకుందాం. ఇందాక మనం కుక్ చేసుకున్నాం కదా బిర్యానీ కర్రీ, అది మనం ఇందులో సర్వ్ చేసుకుందాం. మనం ఇక్కడెక్కడ రైస్ ఉడికించడానికి తప్ప ఎక్కడ మనము కర్రీలో వాటర్ వాడలేదు. ఇలా ఒక లేయర్ కర్రీ వేసుకుందాం. చూడండి ఇంత చక్కటి కలరు చక్కగా వచ్చిందో. ఇప్పుడు ఇక్కడ మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్, అది చల్లుకుందాం. బిర్యానీ ఆనియన్ని ఫ్రై చేసేదాన్ని బరిస్తా అంటారండి. ఇప్పుడు మళ్ళీ ఇందులో ఒక లేయర్ మనం రైస్ వేసుకుందాం. మళ్ళీ దీని మించి మనం మిగిలిపోయిన కర్రీ వేసేసుకుందాం. చూడండి ఎంత చక్కటి కలర్ఫుల్ బిర్యానీ, వెజిటేబుల్ బిర్యానీ ప్రిపేర్ అయిపోయిందండి. చక్కటి కలరు. మిగిలిన కొంచెం రైస్ అలా ఉండిపోయింది కింద, అది కూడా వేసేస్తున్నా క్లీన్ చేసి. ఓకేనండి, ఇప్పుడు దీంట్లో మనం ఏదైతే ఆయిల్ మనం ఫ్రై చేసుకున్నామో ఆనియన్ ఆయిల్ కొంచెం అలా వేసుకుందాము. తర్వాత మిగిలిపోయిన ఫ్రై చేసిన ఆనియన్, దీని తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అండ్ పుదీనా. ఇప్పుడు ఇది మనం మూత పెట్టేసి కాస్త దీని మీద బరువు పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేశానండి. ఎగ్జాక్ట్ ఒక 10 to 15 మినిట్స్ పెట్టేసి తీసేసుకుందాం. దీని మీద కాస్త వెయిట్ పెట్టుకుందాం.
ఒక 15 మినిట్స్ తర్వాత చూద్దాం. సిమ్ మీద పెట్టానండి. 10 మినిట్స్ తర్వాత చూద్దాం ఎలా ఉందో. సూపర్, చక్కగా వచ్చేసింది. చూడండి ఎంత చక్కగా పలుకు పలుకు. పోయా కట్ చేసేస్తాను, స్టవ్ బంద్ చేసేస్తాను. సూపర్. సో ఇప్పుడు మగమలు ఆడిపోతుందండి రూమ్ అంతా. ఎంత చక్కటి స్మెల్కి ఆకలిస్తుంది. అసలు ఎంత చక్కగా పలుకు చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో. ఇంకా చూపిస్తూనే కలిపిస్తున్నానండి. చూడండి. వావ్, ఎంత చక్కగా కలర్ఫుల్గా ఉంది కదా. ఎటువంటి ఆర్టిఫిషియల్ కలర్ లేదు. ఎంతో చక్కగా కింద అడుగు కూడా అంటలేదండి. ఎంత చక్కగా చూడండి ఎంత నీట్గా వచ్చిందో బిర్యానీ కూడా. పలుకు ఎంత చక్కగా వచ్చేసిందో చూడండి, ఎంత బాగుందో. అదిరిపోయే స్మెల్. నేను చేసిన ఈ రెసిపీ వెజిటేబుల్ బిర్యానీ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్, హిట్ ద బెల్ ఐకాన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంపల్సరీ కామెంట్ పెట్టండి. నేను చేసిన ఈ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూడండి ఎంత చక్కగా పలుకు చూసారా. మిల్ మేకర్, క్యాలీఫ్లవర్, కూరగాయలన్నీ చక్కగా ఉడికిపోయి ఎంతో చక్కటి ఫ్లేవర్తో గుమగుమలాడిపోతున్న వెజిటేబుల్ బిర్యానీ మీ అందరి కోసం నా ఈ రెసిపీ. చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో. అండ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.